వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగేశ్వరి. ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ విమర్శలు గుప్పించారు. సూపర్ 6 అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మీది ముంచే ప్రభుత్వంగా భావిస్తుందన్నారు. గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే ప్రజలు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మారని, కూటమి ప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతుందని షర్మిల ఆరోపించారు. సూపర్ 6 ఎప్పటి నుంచి అమలు చేస్తారు, శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం చంద్రబాబును ఆమె కోరారు. ఈ తాళీ బజావ్ కార్యక్రమంలో ప్రతి జిల్లాలో చంద్రబాబు గారు సూపర్ 6 ఎందుకు అమలు చేయటం లేదు అని మేము శబ్దం చేస్తేనైనా, తాళీ బజావ్ కార్యక్రమంలో మేము శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని, కూటమి సర్కార్ మేలుకుంటుందని ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది. ఈరోజు చంద్రబాబు గారు మొన్న 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని ఒక చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు, కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఐటీ కంపెనీలు ఇవి ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 7,80,000 ఉద్యోగాలు, కానీ ఉద్యోగస్తులు మాత్రం 4,20,000 మాత్రమే ఉన్నారు. అంటే 3,30,000 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ సీజన్ గడిచేపోయింది. ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? రైతులకి సంవత్సరం 20,000 రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు ఎంతో మంది, దాదాపు 50 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఇది ప్లాన్ అని చంద్రబాబు గారు చెప్పలేదు. మొన్న రైతులే, వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. రైతులు 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. మరి ఈ రోజు చంద్రబాబు గారు కేవలం 3 లక్షల మందికి మాత్రమే, 3 లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నాం. మరి మిగతా 4 లక్షల ఎకరాలకు నష్టపరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోతే మరి 7 లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం మందికి ఇచ్చి 4 లక్షల మందికి మీరు ముంచుతున్నారు అని చంద్రబాబు గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. వరదలు వచ్చి అకారణంగా ఎంతో మంది రైతులు అప్పులున్నాయమ్మా, లక్షల్లో అప్పులున్నాయి, వడ్డీలు కడుతున్నాం, పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయి అనుకున్న సమయంలో నష్టపోయాం అని రైతులు వాపోతుంటే, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశాం. కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు. ఇది అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన బీజేపీకి ఎందుకు అడుగుతున్నాం. ఈ రోజు మన వల్ల, మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి అలాంటప్పుడు మన రైతులకి, మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా, మోడీ గారికి లేదా? ఇది షేమ్ కాదా అని అడుగుతున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. బెజవాడ మునిగిపోతే రైలు నీరు, కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడిగితే బీజేపీ సర్కార్ ఇచ్చిందా? ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ కి ఇచ్చే రెవెన్యూ 6,000 కోట్లకు పైగా. మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు, నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో, విశాఖపట్నంలో. మన విజయవాడలో, మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా. మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.